చదువమ్మా. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి పాత్రులుగా చేసిన అంటే చేసేసాడా చేస్తాడా? చేసేసాడు. అంటే తేజోవాసుల స్వాస్థ్యం అంటే పరలోకంలో ఏది ఉందో అది భూమి మీదకి నీకు రావాలా? చదువు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి ఆగండి, అందరూ ఇది అండర్లైన్ చేసుకోవాలా, ఇవన్నీ అండర్లైన్ చేసుకోవాలి కొలసీల్లో. ఆయన మనులను అంధకార సంబంధమైన అధికారములో నుండి, చదువమ్మా, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి మనల్ని తర్వాత పరలోకములోకి తీసుకెళ్తాడు. చదవండి. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఏంటండి? రాజ్య నివాసులుగా చేసెను. అంటే ఇప్పుడు మన పౌరసత్వం ఆల్రెడీ పరలోకంలో ఉన్నావా? వెళ్తావా? ఉన్నాం. అంటే పరలోకంలో ఉన్నట్టు మనకి ఇక్కడికి వచ్చేయాలా లేదా? వచ్చేయాలా. మన పౌరసత్వం ఎక్కడుంది? మనము వీసాలకు వెళ్తున్నాం అనుకోండి, అక్కడ వీసా కాన్సులేట్లో వీసాలు ఇచ్చేవారు. సపోజ్ అమెరికా వెళ్ళాలనుకోండి, వాళ్ళ స్టాంప్ వేయాలి, నీ పాస్పోర్ట్ తీసుకోవాలి. పాస్పోర్ట్ ఒకటి ఉంటుంది అనమాట, టికెట్లు అనమాట, టికెట్ లాంటిది అది. పాస్పోర్ట్ ఒకటి తీసుకొని అన్నది ముద్ర వేస్తారు, నిన్ను చూసి నీతో మాట్లాడి ముద్ర వేస్తారు. అవునా? దాన్ని ఏమంటారంటే ఎంబసీ అంటారు. ఎంబసీ అంటే రాయబారులు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే నీకు పర్మిషన్ ఇస్తారు, నువ్వు అమెరికా వెళ్ళాలా, దుబాయ్ వెళ్ళాలన్నా పాస్పోర్ట్ మీద వీసా వేస్తారు, దాన్ని స్టాంప్ వేస్తారు. దాన్ని ఏమంటారంటే వీసా అంటారు అనమాట. వాళ్ళకి పౌరసత్వం ఎక్కడుంటుంది? అమెరికాలో ఉంటుంది. వాళ్ళు అమెరికా వాళ్ళు అనమాట. వాళ్ళు ఇండియాలో ఉన్నా వాళ్ళకి ఏ జీతాలు వస్తాయి? అమెరికా జీతాలు వస్తాయి. అవునా? వాళ్ళకి సెక్యూరిటీ ఎవరు ఇస్తారు? అమెరికా ఇస్తుంది. ఏం జరిగినా సరే వాళ్ళకి ఎవరు చూసుకుంటారు? వాళ్ళు ఇండియాలో పనిచేస్తున్నా వాళ్ళ పౌరసత్వం ఎక్కడుంది? అమెరికాలో ఉంది. హల్లెలూయా. వాళ్ళకి స్పెషల్ పోలీస్, స్పెషల్ ఫుడ్, స్పెషల్ హైజీనిక్ అకామిడేషన్, స్పెషల్ థింగ్స్. అలాగే ఈ భూమి మీద నీవు జాన్ డేవిడ్కి పుట్టినా, లిల్లీ మేరీకి పుట్టినా, సుబ్బారావుకి పుట్టినా, ఎవరికైనా దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి నీ పౌరసత్వం పరలోకము కాబట్టి అక్కడ బంగారము రోడ్ల మీద ఎలాగుందో అంత ధనికంగా నువ్వు జీవించాలా, అంత ఆరోగ్యంగా జీవించాలా, అంత బాగుండాలా. అది చూసి ఓహో పరలోక రాజ్యం ఇలాగుంటుందా అని అందరూ మారు మనసు పొందాలి. హల్లెలూయా. ఇది దేవుడి ప్లాన్. అంటే పరలోకంలో డబ్బుకు హద్దులు ఉన్నాయా? రోగాలు, బాధలు, ఇలా జీవించాలి. అంతేగాని ఇక్కడ పౌరసత్వం ఉందని ఇక్కడ అడుగుతుంటారా? నో నో. ఇది దేవుడు చెప్పాలనుకున్నది పౌరసత్వం. అందుకే అంటాడు పరలోకమా అనండి, నా జీవితంలోకి దిగిరా. హల్లెలూయా. పరలోకములో ధనమా, నా జేబులోకి రా. పరలోకంలో ఆరోగ్యమా, నా శరీరంలో ప్రవేశించు, నా ఎముకల్లో ప్రవేశించు, నా రక్తంలో ప్రవేశించు. హల్లెలూయా. దిస్ ఇస్ కాల్ హెవెన్ డౌన్. పిలవండి పరలోకం కిందకి. కాల్ మనీ, కాల్ హెల్త్, కాల్ ఎనర్జీ, కాల్ ఫార్త్. అందుకే ప్రేయర్ టవర్లు పెట్టి ప్రార్థన దిస్తున్నాం పరలోకానికి కిందకి. హల్లెలూయా. యు నీడ్ టు బ్రింగ్ డౌన్ ఈ పౌరసత్వాన్ని. హెవెన్ ఈజ్ అవర్ ప్రాస్పెరిటీ. అందరూ చెప్పండి, పరలోకంలో ఐశ్వర్యమా, నా జీవితంలోనికి రా. నేను ఇక్కడే ఫలిస్తాను, ఇక్కడే రుచి చూస్తాను, లోకానికి ఇక్కడే రుచి చూపిస్తాను, అన్ని జనులకు చూపించాలా. హల్లెలూయా. యు సీ దట్. చదవమ్మా, కంటిన్యూ. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేస్తాడా? చేసేసాడా? చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఇప్పుడు మనం ఏ నివాసులము? పరలోక రాజ్య నివాసులము. తర్వాత ఇప్పుడే నీ ఇంటి ముందు వాకిట కంకర బదులు బంగారం వేసేట అంత డబ్బు ఉండాలి నీ దగ్గర. హల్లెలూయా. ఒక అతనంట పరలోకం గేట్ దగ్గర ఉన్నాడంట. అడుగుతున్నాడు దూతని, ఒక్కసారి ఇంటికి వెళ్తాను, ఒక్కసారి ఈ భూమి పంపించు, ఒకసారి భూమి పంపించు అన్నాడంట. ఎందుకంటే నా జీవితం అంతా కష్టపడి నేను చాలా సంపాదించాను అన్నాడంట. ఓ అడుగుతున్నాడు దూతని, ప్లీజ్ 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 ఒక్కసారి 60-70 ఏళ్ళు కష్టపడి పని చేసుకున్నాను, ఏం అనుభవించలేదు, అన్ని మూటలు కట్టి పెట్టాను నేను, ఒక్కసారి పట్టుకొత్తా అని పర్మిషన్ అడుగుతుంటే ఈ దూతలు ఇంకో దూతను అడిగిందంట, ఎంక్వైరీ చేయి ఏంటి ఏం పడుతుంది. భూమి మీదకి వెళ్ళిందంట. భూమికి వెళ్ళి పైకి వచ్చి ఏంటంటే కంకర అన్నాడు. అంటే పరలోకంలో రోడ్లు దేంతో వేస్తారు అంటే కంకర అంటే లావు కదా అని గిట్టిసాడు అంటే బయట. అవునా?
అలాగా అంటే భూమి మీద బంగారం ఏమో, కానీ పరలోక రాజ్యం వాడికి బంగారం కంకరతో సమానంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన పౌరసత్వం ఎక్కడుంది? ఆల్రెడీ ఉందా? ఆల్రెడీ జరుగుతుందా? కాబట్టి సరుకు రావాల్సిందే. అందుకంటే యు లూజ్ వాట్ యు డోంట్ క్లెయిమ్. యు ఆర్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్. అందరూ చెప్పండి, మరణమా నా పాదాల కిందకి రా, ఎందుకంటే అది పరలోకంలో లేదు. వ్యాధి నా పాదాల కిందకి రా, ఇది పరలోక సభ్యత్వం యొక్క హక్కు, ఈ దర్శనము. హల్లెలూయా. వ్యాధి, లేమి, శత్రువులు అందరూ ఎక్కడికి ఉండాలా? దిస్ ఈజ్ యువర్ రైట్. పరలోక రాజ్యం ఈ భూమి మీద జీవించాలనేది ఈ దర్శనం ఏంటి? పక్కన చెప్పండి, ఈ దర్శనం నీ హక్కు అనండి. సైతాను అంతా ఇక్కడ కంట్రోల్ చేస్తాడు. నేను యూనిట్ టు బ్రింగ్ హెవెన్ డౌన్. నేను చెప్తున్నాను కదండి, కొన్ని రోజుల్లోనే మీరు అందరూ మారిపోతారు. పక్కన చెప్పండి, కొన్ని రోజుల్లో నువ్వు మారిపోతామని చెప్పండి. ఎంతమంది నమ్ముతున్నా మారిపోతామని? అంతేగాని మన పౌరసత్వం పరలోకంలో ఉంది కాబట్టి మనం ఇక్కడ వ్యాధులతో, లేమితో, లాజరస్ వలె చనిపోదాం. నో, కమ్ ఆన్ రీడ్, చదవం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. చూడండి, అన్ని ఎవరి ద్వారా అంట? ఎవరిని బట్టి అంట? అంటే అన్ని ఎవరికి లోపడాలా? యేసయ్యకు లోపడాలా. అవునా? మొత్తం అన్ని ఆయన ముందే, అధికారులేం ప్రధానులేం అన్ని ఆయన యందు, ఆయన కొరకు చేయబడండి. ఎవరి యందు? ఇప్పుడు యేసయ్యకు లోపడితే ఇప్పుడు యేసయ్య దేనికి శిరస్సు అయ్యాడు? కాబట్టి ఇప్పుడు ఎవరికి లోపడాలా? అంటే ఎవరికి? నీకే అనండి. చదవం, ఇప్పుడు చదవండి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. హల్లెలూయా. ఏంటండి సంఘం అంటే? ఇప్పుడు ఈ మొత్తాన్ని దేనికి లోబడాలా? సంఘానికి లోబడాలా. చదవండి. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. ఏంటండి ఆయనకు అంటే ఎవరికి? అంటే అన్నిటిలో ఈ భూమి మీద దేనిలో ప్రాముఖ్యత కలగాలంటే ఎవరికి కలగాల? రైట్. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత. ఆగండి, ఆయన యందు ఏమి నివసించాలంట? సర్వ సంపూర్ణత. సర్వ సంపూర్ణత ఆయన యందు నివసించాలంట. ఇప్పుడు ఆయన దేనికి శిరస్సు అయ్యాడు? అంటే సర్వ సంపూర్ణత ఎందులో ఉండాలా? అంటే శత్రువులందరూ ఎవరి పాదాల కిందకి రావాలా? హల్లెలూయా. 2000 సంవత్సరాల తర్వాత మనం అసలైన ప్రార్థన నేర్చుకున్నామండి. మనం 2000 సంవత్సరాల దరిద్ర పౌరసత్వాన్ని మార్చేయబోతున్నాము. హల్లెలూయా. చదవండి. ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఓకే, 25 నుంచి చదువు. 25. దేవుని వాక్యమును అనగా కొలస్సీలు 1వ అధ్యాయము 25వ వచనము. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును. ఆగండి, ఏంటంట? ఈ 2000 సంవత్సరాల నుంచి ఎందుకు దొరకలేదు? ఈ దర్శనం ఎందుకు దొరకలేదండి? మరుగు చేయబడిన మర్మము వెతికితే గానీ దొరకదు. ఇది అంత ఈజీ కాదు. నువ్వు పొద్దున్నే శబ్దాలు పెట్టుకుని మొహం కడుక్కొని చూ అని 2 వచనాలు చదువుకుంటే దొరికిపోదు నీకు. హల్లెలూయా. ఏం చేయాలా? చదువుతుండగా అరే పొద్దున్న 6 గంటల మంది మధ్యాహ్నం 12 అయిపోయింది, కాఫీలు వచ్చిపోయి వండాలి, అలా ఉండాలి, అలా ఎతకాల. యూ నీడ్ టు లుక్ అండ్ సర్చ్ అండ్ ఫైండ్ అవుట్. ప్రెషియస్ అన్నమాట, ప్రెషియస్. చదవం. దేవుని వాక్యమును అనగా యుగ యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న ఆ మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు. ఏంటండి ఎలా ప్రకటించాలంట? హల్లెలూయా. దేవుని మర్మం అంటే తెలుసుకోవడం ఒక ఎత్తు, దాన్ని సంపూర్ణముగా కొంతవరకు ప్రకటించింది. ఎలాగా? ఆయన కొరకు ఆయన మన కొరకు చనిపోయాడు, మన పాపాలు పోయాయి. ఇది సంపూర్ణ సువార్త లేకపోతే కొంచెము తెలిసిన సువార్త? కొంచెము తెలిసిన సువార్త. ఇది కొంచెము జ్ఞానమా సంపూర్ణ జ్ఞానమా? కొంచెము జ్ఞానమే. నీ భారము యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన నిన్ను విడిపించును. ఆపత్కాలమందు యెహోవాకు మొరపెట్టుము, అప్పుడు ఆయన నిన్ను. అంటే ఆపత్కాలం వచ్చేదాకా వెయిట్ చేయి. కొత్త యెహోవా మొరపెట్టాలన్నమాట.
మళ్ళీ మొరపెడితే ఇడిపెట్టాడు, మళ్ళీ వెయిట్ చేయాలి. ఇంకో నొప్పి వచ్చేది ఇంకో ఆపత్కాలం వస్తే నాయనా మొరపెట్టాల. మీకు ఇష్టమేలాగా ఉంది కదా బైబిల్లో, ఆపత్కాలం ముందు యెహోవాకు మొరపెట్టం. అంటే ఆ సమయంలో యేసయ్య వచ్చాడా? రాలే. అదే నిబంధన, పాత నిబంధన. అప్పుడు సంపూర్ణ జ్ఞానం ఉందా? సంపూర్ణ జ్ఞానం ఎవరిలో ఉంది? అంటే యేసు వచ్చే వరకు అసలు సువార్త తెలియదు. హల్లెలూయా. సర్వసత్య సంపదలు ఎవరిలో దాగి ఉన్నాయి? యేసయ్యలో. ఆల్ ఆర్ హిడెన్ ఇన్. అంటే యేసు వచ్చే వరకు అసలు సువార్త తెలియలేదు. విడుదల అందుకంటాడు, సమృద్ధి గల జీవం ఏంటో లోకానికి తెలీదు, ఏ ప్రవక్తకు కూడా తెలీదు, ఏ భక్తుడు కూడా తెలియదు యేసయ్య వచ్చేదరక. పోనీ యోబుకు తెలుసా? తెలీదు. 2000 సంవత్సరాల ముందు వచ్చినప్పుడు కూడా సంఘానికి తెలిసిందా? తెలియలేదు. చదవండి. యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. హల్లెలూయా. అంటే దేవుని ఏర్పాటు అయితేనే నీకు తెలుస్తుంది అంటది. ఈ రోజు మీ అందరికీ తెలుస్తుందంటే ఏంటో తెలుసా? నీవు ఏర్పరచబడిన వాడవు. హల్లెలూయా. పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చు, నీవు ఏర్పరచబడిన వాడవు అని చెప్పండి. సైతానుడు ఏం చెప్తాడు? నువ్వు బలహీనుడు, నువ్వు చచ్చిపోతావు, నీకు రోగం వచ్చింది, నువ్వు పాపివి, నువ్వు వేస్ట్, నిన్ను కించపరుస్తాడు సైతానుడు. అవునా కదా? వాడిని ఎప్పుడు కొంగదీసేస్తాడు. అందుకే నీకు బ్లెస్ అవ్వట్లేదు, అందుకే పెళ్ళి అవ్వట్లేదు, అందుకే నీకు డబ్బులు రావట్లేదు, అందుకే ప్రమోషన్ లేదు, అందుకే నీ పాపాలు ఎక్కువైపోయాయని చెప్తాడు. నువ్వు ఏర్పరచబడిన వాడివి. హల్లెలూయా. ఇన్ని పాపాలు చేసిన సౌలు ఏమైపోయాడు? పౌలైపోయాడు. హల్లెలూయా. అలాగే ఏర్పరచబడిన వారి జీవితము కొత్తగా మారిపోతుంది. హల్లెలూయా. యు ఆర్ కాల్డ్ అండ్ యు ఆర్ చోసన్. నీ పాప జీవితం అంతా జరిగిపోయింది. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. మనం ఏర్పరచబడిన వారికే తప్ప అందరికీ మర్మాలు తెలియవు. మనము కృప ద్వారా ఏర్పరచబడిన. అందరూ చెప్పండి, నేను కృప ద్వారా ఏర్పరచబడిన వాడను. హల్లెలూయా. చదువమ్మా. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా. ఆగండి. ఎవరిలో తెలియాలంట ఇది? అన్యజనులలో. అంటే క్రీస్తును ఎరగని వారు ఈ మహిమైశ్వర్యము చూడాలంటే ఇది ఎవరిలో ఫలించాలా? నీలో. అంటే భూమి మీద పరలోకంలోనా? అన్యజనులు పరలోకంలో ఉంటారా, భూమి మీద ఉంటారా? అంటే క్రీస్తు యొక్క మహిమైశ్వర్యము ఎవరికి కనపడాలా? ఎక్కడా? భూమి మీద. ఇప్పుడు దాకా నువ్వు అనుకుంటావేమో అసాధ్యమని. నీకు అవిశ్వాసంలో ఉన్న దేవుడు మార్తకు చూపించిన అద్భుతము నీకు కూడా చూపిస్తాడు. ఇప్పుడే లాజరస్ ఏం చేశాడు? లాజరస్ను లేపి చూపించాడా లేదా? అలాగే ఏదైతే ఈ భూమి మీద జరగదని వాయిదా వేశావో దాన్ని ఇక్కడే నీకు చూపిస్తాడు దేవుడు. హల్లెలూయా. అన్ని జనుల మధ్య ఇక్కడే చూపిస్తారని చదవమ్మా, ముగించేద్దాం. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఏటిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. హల్లెలూయా. అంటే అన్యజనులకి చూపించాలని 2000 సంవత్సరాల క్రితమే ఏమైందంట? మర్మాన్ని పౌలుకి బయలుపరిచాడంట. పౌలుకి బయలుపరిచిన మర్మం బయటకు వచ్చిందా? రాలే. సంఘం పెరిగింది, కానీ ఇప్పుడు అది ఎవరి ద్వారా బయటకు వస్తుంది? మన ద్వారా బయటకు వస్తుంది. హల్లెలూయా. ఇంత గొప్ప దర్శనాన్ని దేవుడు నెరవేర్చడానికి మనల్ని ఎన్నుకున్నాడు. ఒకసారి పరిశుద్ధాత్మను తప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఈ రోజు నీకు ఎటువంటి బాధ ఉన్నా సరే ఇది సాధ్యము దేని ద్వారా తెలుసా? అత్యధిక కృప. హల్లెలూయా. 27 చదివి 29 వరకు. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణనిగా చేసి. ఏం చేయాలంట? ప్రతి మనిషి పరలోకంలోనా, భూమి మీద? అంటే నీ శత్రువులందరూ నీ పాదాల కిందకి రావడం అనేది ఏమవడం? సంపూర్ణం అవడం. ఎంతమందికి అవ్వాలండి సంపూర్ణత? హల్లెలూయా. కమ్ ఆన్, విల్ ఫినిష్. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణనిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు. హల్లెలూయా. దేంతో చెప్పాలంట? చూడు, యేసు నమ్ముకుంటే ఇలా ఉంటావు అని చెప్పాలంట లోకానికి. హల్లెలూయా. చదవండి. సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. హల్లెలూయా. ఇలా సంపూర్ణతతో ప్రకటించాలని పౌలు భక్తుడు కోరిక. ఇది పౌలు భక్తుడు అనుకుంటాడు అనమాట, అమ్మయ్య నా కోరిక ఈ జేసీ అన్నమోళ్ళు నెరవేరుతున్నారా బాబు అని. పౌలు గెంతులేస్తా ఉంటాడు పరలోకములో. హల్లెలూయా.
ఎక్కడ వ్యాధి ఉందో అక్కడ మీ కుడి హస్తం పెట్టుకోండి, ప్రార్థించి ముగించుకుందాం. నజరేయుడైన యేసయ్యా, అయ్యా ఈ దినమున నీవు నీ సాక్ష్యములతో మా గృహాన్ని నింపినందుకు వందనాలు. నీ అద్భుతాల కొరకు వందనాలు. కనని గర్భాలను, అసాధ్యమైన ఆ చిన్న యూట్రస్లను నీవు పెద్దయి చేసి అయ్యా మళ్ళా నీవు తల్లులుగా వారిని అభిషేకించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. థ్యాంక్ యూ జీసస్, గ్లోరియస్ గాడ్. అయ్యా ఆ చిన్న యూట్రస్ను పెద్దదిగా చేసి మళ్ళా ఎలా గర్భము ధరింపజేశావో, ఇంకా ఏ స్త్రీ అయితే కనలేదో ఆ గర్భాన్ని ముట్టి దర్శించమని ప్రార్థిస్తున్నాము. దేవా నీవు ఎంత గొప్పవాడవయ్యా, నీకు ఏ భేదము లేదు, ఏ కులమత భేదము లేదు. నీ వద్దకు వచ్చు ప్రతి వారిని ఆశీర్వదించు దేవుడవు. అవును, సంఘములో ప్రతి ఎయిడ్స్ వ్యాధిని తీసివేయండి, ప్రతి క్యాన్సర్ వ్యాధిని తీసివేయండి, టీబీ, థైరాయిడ్, బీపీ ప్రతి రిపోర్ట్ను నార్మల్ తీసుకొని రండి. ఎముకల్లో వ్యాధి, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్, గాల్ బ్లాడర్, కడుపు, ఈసోఫాగస్, లార్డ్, పైల్స్, ట్యూమర్స్, మోకాళ్ళు, ఎముకల నొప్పులు, తల, కన్ను, చెవు, ముక్కు, అవును ప్రభా ఛాతిలో నొప్పులు, గెడలను తీసివేయండి, కంతులను తీసివేయండి, రక్తమును ప్రభా శుభ్రపరచండి. తల నుంచి అరికాల వరకు ప్రతి వ్యాధి, ఎస్ఎల్ఈ, ఎవ్రీ డిసీజ్ హీల్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ద గ్లోరీ ఆఫ్ ద హోలీ గోస్ట్, ద గ్లోరీ ఆఫ్ ద హోలీ గోస్ట్. అయ్యా ఇప్పుడే నీ ఆత్మతో ప్రభు ఇంత గొప్ప సాక్ష్యములు నీవు ఇస్తున్నావు. ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి, ప్రతి అప్పును తీసివేయండి, ప్రతి వేదనను తీసివేయండి. అయ్యా ఎవరెవరు దేనితో బాధపడుతున్నారో నా యేసయ్యా ఇదిగో వారికి సమృద్ధి గల జీవితాన్ని దయచేయండి. బ్లెస్ దెమ్ ఇన్ ఏ గ్లోరియస్ మైటీ వే, మైటీ హోలీ స్పిరిట్. బ్లెస్ దెమ్ మై లార్డ్, హీల్ దెమ్. ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దు, ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దు నా యేసయ్యా. ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని నీవు ముట్టి స్వస్థపరచండి. ఈరోజు ప్రతి నొప్పిని తీసివేయండి, పుట్టుకతో వచ్చే అంగవైకల్యాలను తీసివేయండి, మానసిక వ్యాధులను తీసివేయండి, ఆర్థిక సమస్యలను, భయముతో ఉన్న వారి భయాన్ని తీసివేయండి. లార్డ్ హీల్ దెమ్, బ్లెస్ దెమ్. కుటుంబంలో ఉండే సమస్యలను తీసివేయండి, వేదనలను తీసివేయండి, బాధను తీసివేయండి. ప్రతి రిపోర్ట్ ని నార్మల్ తీసుకొని రండి. మై లార్డ్ బ్లెస్ దెమ్, బ్లెస్ దెమ్, గ్లోరిఫై దెమ్. దివారాత్రము ప్రార్థిస్తున్న నీ బిడ్డల శత్రువులను వారి పాదముల కిందకి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. హీల్ ఎవ్రీ వన్, సెట్ ఎవ్రీ వన్ ఫ్రీ బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. నీ బిడ్డలందరినీ పరిపూర్ణంగా విడిపించి ఇదిగో ఈ దేవుడు ఈ సంఘాన్ని వధువులు అలంకరించాడు. శత్రువులందరూ పాదాల కిందకు వచ్చారు. ఈయన నిజమైన దేవుడని లోకము తెలుసుకొని ఇదిగో నీ సమృద్ధి గల జీవాన్ని చూసి వచ్చినట్లు ప్రతి ఒక్కరిని ముట్టి ఆశీర్వదించి బలపరచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గంగారెడ్డి, నేను ఈ చర్చ్కు 2011 సంవత్సరం ఫిబ్రవరి నుంచి వస్తున్నా. నిజామాబాద్